రాజ్యాంగం ఏదైతే పూర్తిగా చేశారో అది నిన్నటికి అంటే నవంబర్ 26కు సంబంధించి రాజ్యాంగం ప్రచురణ దినంకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేస్తూ అందరూ కూడా రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తించాలని వక్తలు వాటి యొక్క ప్రశంసను ఇచ్చారు. అయితే నిన్న న్యూఢిల్లీలో కూడా జరిగిన ఈ సమావేశంలో కూడా పలువురు రాజ్యాంగం సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా భారత ప్రథమ పౌరురాలైన ద్రౌపది ముర్ము గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగమే మూలస్తంభం, అంటే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే మూలస్తంభం. నిజంగా ఇటువంటి కట్టుబాట్లతో, నియమాలతో, నిబంధనలతో మన రాజ్యాంగం రూపొందించుకోకపోయి ఉంటే, రిపబ్లిక్ ఇండియాగా అవతరించకపోయి ఉంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అసలు మనిషి మనుగడ కూడా సాధ్యమయ్యేది కాదు. రాచరిక పరిపాలనలో మణిగిపోయేవాళ్ళు. ముఖ్యంగా కొంతమంది ముస్లిం రాజులు భారతదేశం దండయాత్ర జరిగిన తర్వాత భారతదేశ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బానిస బతుకులు, గుప్పెడి మెతుకుల కోసం పోరాటం, ఇట్లా చాలా ఒక విధంగా అప్పుడే ఒక రకమైన ఈ మావోయిజం లాంటివి ప్రారంభమయ్యాయేమో అనిపిస్తుంటుంది. ఇకపోతే ద్రౌపది ముర్ము గారు చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి మనం ఇక్కడ విశ్లేషించుకుందాం. దేశానికి రాజ్యాంగమే మూల స్తంభం, జాతీయవాద ఆలోచనలకు అది మార్గదర్శి, వలసవాద మనస్తత్వాలకు ముగింపు పలికే ఆయుధమని ద్రౌపది ముర్ము చెప్పారట. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం పాత పార్లమెంటు భవన్లో, అంటే సంవిధాన సదన్ అంటారు, సెంట్రల్ హాల్లో జరిగిన దీంట్లో ఆమె ప్రసంగించారు. అంటే ప్రతి పౌరుడికి కూడా సగర్వంగా నిలబడి తన యొక్క నైతిక బాధ్యత, పౌర హక్కులు తెలుసుకునేలాగా భారత రాజ్యాంగం హక్కులు కల్పించింది. కాబట్టి ప్రతి ఒక్క భారత పౌరుడికి కూడా అవి అప్లై అయ్యేలాగా ఈ రాజ్యాంగం మనం రూపొందించుకున్నాం. రాజ్యాంగ దినం అంటే సుమారుగా రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో సుమారుగా 6 రచనా మున్షీర్, అలాగే అయ్యంగారు, అంటే చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఇట్లా ఒక 6 ప్రముఖులు రచనలో ఏవి అంటే ఐరిష్ నుంచి ఏం తీసుకురావాలి, ఇజ్రాయెల్ నుంచి ఏం తీసుకోవాలి, జర్మనీ నుంచి ఏం తీసుకోవాలి, కెనడా నుంచి ఏం తీసుకోవాలని రకరకాల హక్కులు, విధులు, పౌర విధులు అన్నీ కూడా. అందుకే మన భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అంటారు. అంటే భారతదేశ అప్పటి సుమారుగా 30-35 కోట్ల జనాభా ఉండేదట భారత స్వాతంత్రం వచ్చే నాటికి. అప్పటికి భారత ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే రోజుల్లో భారత జనాభా పెరిగినట్లయితే సుమారుగా 100 కోట్ల మందికి, తర్వాత 150 కోట్ల మందికి సరిపడా రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని ముందుగానే కొన్ని ప్రణాళికలు ఆలోచించి, ఇలా రాబోయే జనరేషన్స్లో ఇలా ఉండబోతున్నాయి, ఎన్నో సంస్కరణలు రాబోతున్నాయనే ఉద్దేశంలో ఈ విధంగా రాజ్యాంగం రచన జరిగింది. సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 19 రోజులు 9 రోజులు సంథింగ్ అన్ని రోజులు మొత్తం ఈ రాజ్యాంగం వివరంగా రాయడం జరిగింది. దానికి అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షులుగా దానికి వాళ్ళు ఒక్కొక్కరు సజెస్ట్ చేసిన దానికి సంబంధించి యాక్సెప్ట్ చేయడం కూడా జరిగింది. దాని మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. అంబేద్కర్ గారు పూర్తి స్థాయిలో దాన్ని ఇది చేయలేదని రకరకాలుగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మనం వైరల్ అవ్వడం చూసాం. అవన్నీ పక్కన పెడితే మొత్తానికి రాజ్యాంగం భారతావనికి అందించిన దినంగా నిన్న జరుపుకోవడం జరిగింది. దీని మీద చాలామంది ప్రముఖులు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రపతి ముర్ము గారు ఈ విధంగా మాట్లాడారు. మరోవైపు ఉపరాష్ట్రపతి గారు కూడా ప్రతి పుటలో భారతీయ ఆత్మ కనిపిస్తుంది. రాజ్యాంగం నుండి పేజీల్లో ప్రతి పుటలో కూడా భారతీయత అంటే ఏమిటి, భారతీయ ఆత్మ కనిపిస్తుందని కూడా రాధాకృష్ణ గారు ఒకసారి ప్రసంగించారు. సో ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్న భారత్కి దాని అందరూ కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ దేశాన్ని గొప్పగా మార్చలేమని, ఏ దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దలేమని కూడా వ్యాఖ్యానించారు. మరోవైపు ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది జాతీయ గౌరవానికి గుర్తింపునకు నిలువెత్తు సాక్ష్యం. అలాగే తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీర్, ఒడియా, అస్సామీ భాషల్లో రూపొందించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను కూడా ఆమె విడుదల చేశారట. అంటే
మేబీ ఇక్కడ తమిళ్ లేదు, తమిళ్లో ఆల్రెడీ ఉంది కాబట్టి లేదు. తెలుగు డిజిటల్ సంబంధించి రాజ్యాంగం కూడా, అలాగే మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, ఒడిస్సా, అస్సామీ భాషల డిజిటల్ ప్రతిని విడుదల చేశారు. ఈ విధంగా ప్రముఖులందరూ వారి యొక్క గొప్పతనాన్ని, అంటే రాజ్యాంగ గొప్పతనాన్ని, ఎవరు అనుభవ సారాంశంగా రాజ్యాంగం వాళ్ళు కల్పించిన స్థానం, అంటే ఒక సామాన్యుడు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు వల్ల, రాజ్యాంగం వల్ల కేవలం ఈ స్థాయికి ఒక ఛాయ్ వాలా ప్రధాని అవ్వగలిగారు. ఒక సాధారణ వ్యక్తి ఉపరాష్ట్రపతి అయ్యగారు, ఒక సాధారణ వ్యక్తి రాష్ట్రపతి అవ్వగలిగారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఒకసారి ఫోటోలో చూడొచ్చు. సంవిధాన సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రాజ్యాంగ పీఠిక చదువుతున్న బీజేపీ ప్రధాన అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి, మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అలాగే మరొక వ్యక్తి ఓం బిర్లా గారు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సెక్రటరీ అయిన మన కీలకమైన వ్యక్తి కాంగ్రెస్లో రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా రాజ్యాంగం ప్రతుల్ని, కొన్ని ముఖ్యమైన సంపుటుల్ని ఒక్కొక్కరుగా చదవడం ప్రారంభించారు. అయితే దీనిపై కాంగ్రెస్ కూడా ఒక విమర్శతో కూడిన వ్యాఖ్య చేసింది. అదేంటంటే రాజ్యాంగంపై భాజపా, ఆర్ఎస్ఎస్ దాడి చేశాయంట. అంటే రాజ్యాంగం మనందరికి వచ్చింది అని అనుకుంటూ సంతోషపడుతున్న తరుణంలో రాజ్యాంగం సంబంధించి దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారనే వ్యాఖ్యలు ఆ సందర్భంలో సముచితం కాదు. బట్ కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి విమర్శగా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా భాజపా, అంటే భారతీయ జనతా పార్టీ, అలాగే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాలు కూడా దాడి చేస్తున్నాయని, దాని ప్రతిష్టను దిగజారుస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారంట. రాజ్యాంగ దినోత్సవాన్ని రాజ్యాంగ పరిరక్షణ దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజ్యాంగంపై దాడి అడ్డుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని విపక్ష నేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో సర్ మీద కానీ, అదే ఈ ఓట్ల లెక్కింపు సంబంధించి కానీ, లేదంటే ఇటువంటి వ్యాఖ్యల మీద రాహుల్ గాంధీ గారు ఎక్కువగా ట్రోల్ అవుతున్నారు. మనం అది చూస్తూనే ఉన్నాం. ఇక్కడ కూడా రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని రాహుల్ గాంధీ విమర్శించారంట. రాజ్యాంగంపై దాడి అని అంటే ఏ పరంగా దాడి అనేది మనం అది చెప్తే కాంట్రవర్సీ, విమర్శలకు తావిస్తుందేమో. మొత్తం మీద నిన్న స్మరించుకోవాల్సింది నిజంగా రాజ్యాంగం దానికి రూపొందించడానికి ఒక అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. రచనా సంఘం అధ్యక్షులుగా అంబేద్కర్ గారు ఉన్నారు. అటువంటి వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని ఆమోదించినందుకు అప్పుడు ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అలాంటి వాళ్ళని స్మరించుకొని రాజ్యాంగం కల్పించిన హక్కు వల్లే మనం ఈ విధంగా ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం, ఒక స్వతంత్ర భారతదేశంలో బతకగలుగుతున్నామని స్మరించుకోవాల్సింది పోయి విమర్శకు తావిస్తోంది. మరోవైపు పార్టీ పరంగా వ్యక్తిగతంగా దాడులు చేశారు అనే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మరొకసారిగా దుమారు రేపే అంశం కనిపిస్తుంది. రేపు లోక్సభ శీతాకాల సమావేశాలకు కూడా ఈ విధమైన దీనిపై చర్చ నడిచే అవకాశం కూడా కనిపిస్తుంది. మరలా లోక్సభ ఒక్కసారిగా గడబిడ అవుతుంది, దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో వివిధ దేశాల ప్రధాన న్యాయమూర్తులు కూడా పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ మధ్యన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కూడా హాజరయ్యి దానికి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించారు. అలాగే మనము ఏదైతే అతుకులో బొంతగా వివిధ దేశాల నుంచి తీసుకొచ్చుకున్న అన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా చేసి ఒక రాజ్యాంగంలో తయారు చేశామో దానికి సంబంధించి రాజ్యాంగం పరంగా ఇంకొన్ని దేశాలు, మనం ప్రజాస్వామ్య భారతదేశంగా ఏర్పడిన తర్వాత, రిపబ్లిక్ ఇండియాగా తయారైన తర్వాత మనల్ని కొన్ని అనుసరించి ముందుకెళ్ళాయంట. దానికి సంబంధించి ప్రధానంగా కొన్ని దేశాలు ఇక్కడ మనం చూడొచ్చు. మన చుట్టూ ఉండే భూటాన్ కానీ, మనకి లక్షద్వీప్కి దిగువన ఉండే మారిషస్ దీవులు కానీ, అలాగే శ్రీలంక కానీ, ఇలాంటివన్నీ కూడా భారత్ను అనుసరించే కార్యక్రమంలో వాళ్ళ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యక్షతను జరిగిన రాజ్యాంగ స్మరణ దినోత్సవంగా ఒక్కసారి దినోత్సవం స్మరించుకున్నారు. ఎట్లాగా భారత రాజ్యాంగం ఎంత చక్కగా, అంత పకడ్బందీగా, ఇంతమందికి, ఇన్ని కోట్ల మందికి అంతా సవ్యంగా ఎలా నడపగలుగుతున్నారనేది ఈ నిన్న జరిగిన రాజ్యాంగం ఏదైతే దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు కూడా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో స్వీట్లు పంచుకుంటూ, జెండా ఎగురవేస్తూ కీలకమైన వ్యక్తులు, అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తులు కూడా దాని మీద ప్రసంగించడం జరిగింది.